భౌతిక శాస్త్రానికి సంబంధించి పలు పరీక్షలు వచ్చేటటువంటి పాఠ్యాంశాల యొక్క కాఠిన్యత స్థాయి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా దీన్ని అధిగమించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాలను చర్చించుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు సహజ వనరులు, గాలి మరియు నీరుకు సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశంలో ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయిలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానిని మనం సరళీకరించుకునేటటువంటి భాగంలో మన యొక్క ప్రిపరేషన్ యొక్క ఒరవడి ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలను ఈరోజు చర్చించుకుందాం. ప్రధానంగా సిలబస్ ఓరియంటేషన్లో ప్రశ్నలు కాకుండా కాంప్లెక్సిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంచడం వల్ల, తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ యొక్క మాడ్యులేషన్స్ మార్చడం ద్వారా ప్రశ్నలు ప్రస్తుతం పరీక్షలలో వస్తున్న కారణంగా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా విశ్లేషించుకొని విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అయితేనే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ప్రశ్న కూడా మార్కులను సంపాదించి పెట్టగలుగుతాం అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో ఈ ఓరియంటేషన్లో సిలబస్ని ఎంత ఎక్కువ సార్లు ఎన్నిసార్లు కంప్లీట్ చేసామనే దానికంటే ఎంత అవగాహన చేసుకున్నాము, ప్రశ్నల యొక్క మాడ్యులేషన్ని మనకు అనుకూలంగా ఏ విధంగా రూపొందించుకున్నాం అనే అంశంలోనే మనకు ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి సక్సెస్ ఉంటుందనేటటువంటి అంశంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రధానంగా సహజ వనరులు, గాలి మరియు నీరుకు సంబంధించి ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన, అదేవిధంగా అవి ఏ రకంగా కాలుష్యం బారిన పడుతున్నాయనేటటువంటి అంశాలు, తర్వాత వాటిని కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే మనము ఏం చేసుకోవాలి, తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేటటువంటి అంశాలలో మన యొక్క విశ్లేషణ మరియు అవగాహనల మీద ప్రశ్నలు పడతాయి. కాబట్టి ఈ ఓరియంటేషన్లో మనం ఈ పాఠ్యాంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాతావరణం అంటే భూమి చుట్టూతా గాలి అనేది ఒక దుప్పటి మాదిరిగా పరుచుకొని ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం గతంలోనే చెప్పుకున్నాం. సో ఈ గాలి అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి 800 నుంచి సుమారుగా 1000 కిలోమీటర్ల వరకు ఎత్తు వరకు వ్యాపించి ఉంటుందని ఈ గాలి యొక్క పొరనే మనం వాతావరణంగా భావిస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది ఒక దుప్పటి మాదిరిగా భూమిని అంటిపెట్టుకుని ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది 800 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ప్రధానంగా గాలిలో ఉండేటటువంటి అంశీభూతాల మీద ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. దీంట్లో అత్యధిక శాతం నైట్రోజన్ ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దాని తర్వాతి స్థానం ఆక్సిజన్ తీసుకుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల యొక్క శాతము లేకపోతే నిష్పత్తి ఎంత ఉంటుంది అనేటటువంటి అంశంలో చాలా వరకు ప్రశ్నలు వచ్చినాయి. దీంట్లో నైట్రోజన్ అనేది 78% వరకు ఉండగా ఆక్సిజన్ అనేది 21% ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఈ పర్సంటేజ్కి సంబంధించి ఏ రకమైనటువంటి మాడ్యులేషన్లు ఇచ్చినా మనం ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. అదేవిధంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్లకు సంబంధించినటువంటి నిష్పత్తిని కనుక మనం పరిశీలించినప్పుడు నైట్రోజన్ యొక్క పాళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఆక్సిజన్ యొక్క పాళ్ళు దాంట్లో 1/4 వంతు ఉంటుందనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే ఇక్కడ నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల యొక్క నిష్పత్తి 4:1గా ఉంటుందని, దీన్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్రమంలో నైట్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి అని చెప్పేసి మొట్టమొదటి ఆప్షన్గా 1:4 ఇచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ 4 యూనిట్లు ఉంటే ఆక్సిజన్ అనేది 1 యూనిట్ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో దాని యొక్క నిష్పత్తిని 4:1గా మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మాడ్యులేషన్ మార్చేటటువంటి క్రమంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క నిష్పత్తిని అడిగే అవకాశం ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ 1:4గా మనం గుర్తుంచుకుంటే ఇటువంటి ఈ కాంప్లెక్సిటీ అనే దాన్ని మనం ఈజీగా అవుట్కమ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇంధనాలు మండడం వలన వెలువడేటటువంటి వాయువులలో కార్బన్ డైఆక్సైడ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇంధనాలను మన దైనందిన జీవితంలో గృహ అవసరాలకు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలకు కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలలో భాగంగా ఇంధనాలను మండించినప్పుడు అత్యధికంగా వెలువడేటటువంటి వాయువుగా ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం పరిగణించవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో సహజ సిద్ధంగానే భూమి నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెలువడుతుంది. ఇటువంటి ప్రదేశాలలో జావాలోని మృత్యులోయ ఒకటి, తర్వాత గ్రొటెడెల్ కేవ్ అనేది ఇది నేపుల్స్ వద్ద ఉంది. ఈ రెండింటిని మనం భూమి నుంచి సహజ సిద్ధంగానే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెలువడేటటువంటి ప్రదేశాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ ఓరియంటేషన్లో కూడా స్పెషలైజ్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో దాన్ని మనం బిట్లు పడేటటువంటి అవకాశము లేదా అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ నష్టంతో పాటుగా కొంత మేలును కూడా చేకూర్చేటటువంటి పరిస్థితులలో ఇక్కడ మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించడం ద్వారా వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఆక్సిజన్ కూడా మనకు ప్రసాదిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్రాంతంలోనైతే మొక్కలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం
గాలిలో తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత నైట్రోజన్ యొక్క శాతము ఏ ఏ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్న కనుక వస్తే దానికి సహజ సిద్ధమైనటువంటి సమాధానంగా మనం లెగ్యూమినసీ రకపు మొక్కలలో, అంటే ఈ వేరుశనగ లాంటి మొక్కలలో వాటి యొక్క వేర్ల బొడిపెల దగ్గర ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మొత్తం కూడా గాలిలో ఉండేటటువంటి నైట్రోజన్ని తీసుకుని భూమిలో నత్రజని రూపంలో స్థాపితం చేస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో, అంటే లెగ్యూమినసీ మొక్కలు ఎక్కువగా పండించేటటువంటి ప్రాంతాలలో నైట్రోజన్ అవి అధికంగా వినియోగించుకొని అక్కడ నత్రజని రూపంలో మొక్కలకు ఎరువు రూపంలో అక్కడ స్థాపితం చేస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాలలో నైట్రోజన్ అనేది తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత జంతు మరియు వృక్ష సంబంధమైనటువంటి పదార్థాలు కుళ్ళిపోయిన పరిస్థితులలో మనకు నైట్రోజన్ అనేది అధికంగా అక్కడ వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కడ తక్కువగా ఉంటుంది అంటే మొక్కలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాలలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నత్రజని సంబంధమైనటువంటి అంశాలు ఎక్కడ తక్కువగా ఉంటాయి అంటే లెగ్యూమినసీ మొక్కలు ఎక్కడైతే ఎక్కువగా పండిస్తారో, విస్తారంగా పండిస్తారో ఆ ప్రాంతాలలో నైట్రోజన్ యొక్క స్థాయి తక్కువగా ఉంటుంది గాలిలో అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత మరొక అంశంగా ఇక్కడ గాలిలో నీటి ఆవిరికి సంబంధించినటువంటి పరిశీలన చూసుకోవచ్చు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో, అదేవిధంగా నీటి వనరులు అత్యధికంగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ ఏరియాలో ఉండేటటువంటి గాలిలో నీటి ఆవిరి అనేది ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ పీఠభూమి ప్రాంతాల దగ్గర లేదా నీటి వనరులు తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల దగ్గర ఈ గాలిలోని నీటి ఆవిరి అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత గాలిలోకి నీటి ఆవిరి చేరేటటువంటి అంశాలను ప్రేరేపించేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం ఉష్ణోగ్రత గురించి చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉండి నీటి మంచు, పొగ మంచు అనేవి ఏర్పడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలోకి నీటి ఆవిరి ఎక్కువగా చేరుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత తగ్గుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ నీటి ఆవిరి అనేది పొగ మంచు లేకపోతే నీటి మంచు బిందువులుగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నీటి మంచు, పొగ మంచు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ గాలిలోకి చేరినటువంటి నీటి ఆవిరే ఉష్ణోగ్రత తగ్గిన క్రమంలో అవి నీటి మంచు మరియు పొగ మంచుగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం సమాధానంగా గుర్తించాల్సి వస్తుంది. తర్వాత ఈ వాతావరణ పీడనానికి సంబంధించి భూమి చుట్టూతో ఆవరించబడి ఉండేటటువంటి ఈ గాలినే ఒక దుప్పటి మాదిరిగా ఆవరించబడినటువంటి గాలి పొరనే మనం ఇక్కడ వాతావరణం అంటున్నాం. అదేవిధంగా వాతావరణాన్ని కొలవడానికి ఏ ఏ పరికరాలు అందుబాటులో ఉన్నాయనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానంగా మనం ఇక్కడ భారమితిని గురించి చెప్పుకుంటాము. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించబడేటటువంటి పరికరంగా భారమితిని చెప్తాము. అయితే ఈ భారమితిని నిర్మించినటువంటి శాస్త్రవేత్తగా టారిసెల్లీని గుర్తుంచుకుంటాము. ఇతనే భారమితిని నిర్మించాడు. కాబట్టి ఇక్కడ ఈ పాదరస భారమితిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, నిర్మించేటప్పుడు ఆ పాదరస భారమితిలోని గొట్టం పైభాగంలో ఏర్పడేటటువంటి శూన్య ప్రదేశానికి ఈ టారిసెల్లీ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ భారమితిని కన్స్ట్రక్షన్ చేశాడు. కాబట్టి ఆయన యొక్క గౌరవార్థం ఆ శూన్య ప్రదేశానికి టారిసెల్లీ శూన్య ప్రదేశం అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ప్రధానంగా అనేక పరీక్షలలో వచ్చినటువంటి రిపిటేటివ్ టైమ్స్ వచ్చినటువంటి ఒక ప్రశ్నగా మనం ఇక్కడ సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సాధారణ వాతావరణ పీడనం ఎంత అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న ఎదురైతే దీన్ని మనం 76 సెంటీమీటర్లుగా మనం దీనికి సమాధానంగా గుర్తిస్తాం. అదేవిధంగా ఈ సాధారణ వాతావరణ పీడనాన్ని కనుక్కోవడానికి ఉన్నటువంటి పరికరంగా పాదరస భారమితిని కనుక మనం గుర్తిస్తే దీంట్లో ద్రవంగా పాదరసాన్ని మనం యూజ్ చేస్తాము. అయితే ఎటువంటి ద్రవాలు లేకుండా వాతావరణ పీడనాన్ని కనుక్కునేటటువంటి మరొక భారమితిగా మనం ఎనరాయిడ్ భారమితి అనేది చెప్తాము. ఇక్కడ రెగ్యులర్ లైఫ్లో మనకు దైనందిన జీవితంలో వాహనాలలో గాలి పెట్టినప్పుడు ఆ వాహనాలలో ఉండేటటువంటి గాలి యొక్క ప్రెషర్ లేదా పీడనం ఎంత ఉందనేటటువంటి క్రమంలో వాడేటటువంటి పరికరాన్ని మనం ఇక్కడ ఎనరాయిడ్ భారమితిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ వాతావరణ పీడనం అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళిన కొద్దీ ఏ విధంగా ఉంటుంది, లేదా భూమి యొక్క ఉపరితలం నుంచి లోతుకు వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్న వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. దీంట్లో ఎనలిటికల్ క్వశ్చన్గా కూడా దీన్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ భూమి నుంచి ఎత్తైన ప్రదేశాలకు పోయే కొలది అక్కడ వాతావరణ పీడనం తగ్గుతుంది అని,
అదేవిధంగా సముద్ర మట్టం నుంచి ప్రతి 272.7 మీటర్ల ఎత్తుకు పోయే కొద్దీ 2.54 సెంటీమీటర్ల వాతావరణ పీడనం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా భూమి నుంచి పైకి పోయే కొలది లేదా ఎత్తుకుపోయే కొలది వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కీలకంగా మారినటువంటి ఈ అంశాన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే, పైకి పోయే కొద్దీ వాతావరణ పొరలలోని ఆ గాలి యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లేయర్స్ కలిగించేటటువంటి పీడనం తక్కువగా ఉంటుందని, అదేవిధంగా దాని యొక్క ఫలితంగా మనం ఇక్కడ వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతి 272.2 మీటర్స్ లోతుకు వెళ్తున్న కొద్దీ పీడనం అనేది పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే భూమి నుంచి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ పీడనం అనేది పెరుగుతుంది, ఎత్తుకుపోయే కొలది పీడనం అనేది తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రతి 272.2 మీటర్ల లోతుకు పోయిన కొలది అక్కడ పీడనం అనేది 2.54 సెంటీమీటర్స్ పీడనం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత బారమితిలో ఈ పాదరస మట్టము ఒకవేళ హఠాత్తుగా పడిపోతే సంభవించే పరిణామాలు ఏంటి, లేకపోతే మామూలుగా క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి అంశంలో మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఈ తుఫాన్లు కానివ్వండి, వర్షాలు కానివ్వండి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గాలి హఠాత్తుగా మాయమైపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి ప్రధాన కారణంగా అక్కడ ఉన్నటువంటి గాలి ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతను గ్రహించి వేడెక్కి దాని యొక్క సాంద్రత తగ్గడం వల్ల తేలికైపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి లేకపోతే ఈ వాయువులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రాంతానికి అత్యధిక వేగంతో తరలి వస్తాయి. ఈ క్రమంలో వచ్చే వాటిని తుఫాన్లు మరియు సాధారణ వర్షపాతంగా మనం గుర్తుంచుకోగలిగితే, ఇక్కడ బారమితిలో పాదరస మట్టం అనేది వేగంగా కిందికి పడిపోతే అక్కడ ఆ ప్రాంతంలో తుఫాను వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే క్వశ్చన్ అడిగే క్రమంలో బారమితిలో పాదరస మట్టం వేగంగా పడిపోతే అది ఏ సిచ్యువేషన్ని లేకపోతే ఏ పరిస్థితిని తెలియజేస్తుంది అనే అంశంలో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లేదా తుఫాను వచ్చే పరిస్థితులలో బారమితిలోని పాదరస మట్టము ఏ విధంగా పడిపోతుంది, అంటే నెమ్మదిగా పడిపోతుందా, వేగంగా పడిపోతుందా, లేకపోతే దాని యొక్క పొజిషన్లో మార్పు ఉండదా అనేటటువంటి అంశాలలో మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. వేగంగా పడిపోతే తుఫాను రాకను తెలియజేస్తుందని, అదేవిధంగా నిదానంగా లేదా క్రమక్రమంగా తగ్గినట్లయితే ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి సాధారణ వర్షపాతాన్ని సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వేగంగా పడిపోయినట్లయితే తుఫాను రాకను, అదేవిధంగా క్రమక్రమంగా తగ్గిపోతే సాధారణ వర్షపాతం పడేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ వాతావరణానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా కాలుష్యం గురించి చెప్పుకుంటాము. కాలుష్యం అంటే మనకు హానికరమైనటువంటి వస్తువులు అత్యధికంగా మన చుట్టూ పోగుబడి ఉండేటటువంటి క్రమాన్నే మనం ఇక్కడ కాలుష్యంగా చెప్పుకుంటాము. ఈ కాలుష్యాన్ని కలిగించేటటువంటి కారకాలనే మనం కాలుష్య కారకాలుగా చెప్పుకుంటాం. ప్రధానంగా వాతావరణంలో హానికారకమైనటువంటి వాయువులు అత్యధిక సంఖ్యలో పోగుబడి ఉండడాన్ని మనం కాలుష్యంగా పరిగణిస్తే, హానికరమైనటువంటి వాయువులు వాటి యొక్క స్థాయికి మించి గుమికూరడాన్ని లేదా పోగుపడడాన్ని మనం ఇక్కడ కాలుష్యంగా చెప్పుకుంటాము. ఈ కాలుష్య కారకాలకు సంబంధించి పలు పరిశీలన అంశాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. గతంలో గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా వంట చేసుకునేటటువంటి క్రమంలో వంట చెరుకు అనగా కట్టెలు మరియు ఈ పిడకల మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు. వీటిని మండించినప్పుడు వెలువడేటటువంటి ఉష్ణరాశి తక్కువగా ఉన్న పొగ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వీటి యొక్క కెలోరిఫిక్ విలువ చాలా తక్కువగా ఉంటుందని, అదేవిధంగా ఇవి ఎక్కువ కాలుష్య కారకాలుగా ప్రవర్తిస్తాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సున్నపు తేటని పాలవలె తెల్లగా మార్చేటటువంటి వాయువుగా మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని గుర్తుంచుకుంటాం. దీన్నే మనం బొగ్గు పులుసు వాయువు అనేటటువంటి పేరుతో కూడా మనం ఇక్కడ పిలుచుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సున్నపు తేట రసాయనామాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ దీనిని పాలవలె తెల్లగా మార్చేటటువంటి వాయువుగా మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని చెప్పుకుంటాం. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిస్తే కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఒక లవణంగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే
తక్కువ కెలోరిఫిక్ వాల్యూస్ ఉన్నటువంటివి అన్నీ కూడా పూర్తిగా మండనప్పుడు ఇక్కడ పొగ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా వాతావరణంలోకి వెలువడుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితిని నివారించాలంటే పొగరాని పొయ్యిళ్ళు లేకపోతే ఈ గ్యాస్ స్టవ్ని అధికంగా వినియోగించడం వల్ల, బయోగ్యాస్ ప్లాంట్లను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకొని బయోగ్యాస్ని అధికంగా వినియోగించడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలో చేరకుండా నిరోధించి తద్వారా ఏర్పడేటటువంటి పరిణామాలు మనం సక్రమంగా లేకపోతే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు గాలిలో ఎక్కువగా చేరడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ గాలిలో ఉండేటటువంటి మరొక వాయువుని కనుక మనం గమనించినట్లయితే ఆక్సిజన్ గురించి చెప్పుకుంటాం. ఇది నిప్పు పుల్లను మండించేటటువంటి వాయువుగా మనం ఇక్కడ చెప్పుకుంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది దోహదకారిగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇది మండటాన్ని సమర్థిస్తుంది లేకపోతే మండటాన్ని ప్రేరేపిస్తుంది అనేటటువంటి అంశంలో ఆక్సిజన్ అనేది దోహదకారిగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హైడ్రోజన్కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మండడం ద్వారా అత్యధిక ఉష్ణాన్ని వెలువరిస్తుంది కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది అత్యుత్తమ ఇంధనంగా పరిగణిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా బయోగ్యాస్లో కానివ్వండి, మన ఇళ్లలో వాడేటటువంటి ఎల్పిజి సిలిండర్లలో కానివ్వండి, న్యాచురల్ గ్యాస్లో కానివ్వండి ఉండేటటువంటి ఈ హైడ్రోజన్ మండడం ద్వారా ఎక్కువ ఉష్ణాన్ని మరియు పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా మారింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ అనేది మండటాన్ని అంటే అదే మండుతుంది కాబట్టి ఇక్కడ అది ఇంధనంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత టప్ అనేటటువంటి ధ్వనితో మండుతున్నటువంటి పుల్లను ఆర్పే వాయువుగా మనం ఇక్కడ హైడ్రోజన్ వాయువును గుర్తుంచుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ వాయువు అనేది దోహదకారి కాదు, అంటే ఇది ఇతర పదార్థాలను మండించడానికి ఉపయోగపడదు, కేవలం ఆక్సిజన్ మాత్రమే మంటను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గాలి అత్యధికంగా వీచేటటువంటి క్రమంలో లభ్యమయ్యేటటువంటి అధిక ఆక్సిజన్ వల్ల అక్కడ ఉండేటటువంటి పదార్థాలు మరింత వేగంగా మండుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే ఆక్సిజన్ అనేది మండించేటటువంటి వాయువు, హైడ్రోజన్ అనేది మండేటటువంటి వాయువుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి అంచనాల ప్రకారం ఒక 3 రకాలైనటువంటి వాయువులను అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యకరమైనటువంటి వాయువులుగా గుర్తించడం జరిగింది. అది సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఐడెంటిఫై చేసినటువంటి కాలుష్యకారక వాయువులలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యకారక వాయువు ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ప్రశ్న ఎదుర్కోవచ్చు. లేకపోతే WHO వారు గుర్తించినటువంటి ప్రమాదకరమైన కాలుష్య వాయువు కానిదేది అనే అంశంలో, లేకపోతే అయినదేది అనే అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీనికి సమాధానంగా మనం సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్లు అనేవి అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యకారక వాయువులుగా ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు గుర్తించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చెక్క లేదా కట్టె మరియు ఈ పిడకల వంటివి అత్యధికంగా లేకపోతే ఇంధనం పూర్తిగా మండకపోతే అటువంటి పరిస్థితులలో విడుదలయ్యేటటువంటి మరొక విషవాయువుగా మనం ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ గురించి చెప్పుకుంటాం. దీన్నే CO అనేటటువంటి సంకేతంతో సూచిస్తాము కార్బన్ మోనాక్సైడ్ గురించి. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే మిక్కిలి ప్రమాదకరమైనటువంటి వాయువుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ వంటి ఈ శిలాజ ఇంధనాలు, అదేవిధంగా నేలబొగ్గు వంటి శిలాజ ఇంధనాలు సల్ఫర్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మండించేటటువంటి క్రమంలో గాలిలోకి సల్ఫర్ విషవాయువులు రిలీజ్ అవుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పెట్రోలియంని శుద్ధి చేసేటటువంటి రిఫైనరీ ప్లాంట్స్కి సంబంధించిన వాతావరణంలో ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ అత్యధిక మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ క్రమంలో పడేటటువంటి ఆ వర్షాలను ఆమ్ల వర్షాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే పెట్రోలియం ప్యూరిఫికేషన్ ప్లాంట్ల పరిసరాలలో అత్యధికంగా ఆమ్ల వర్షాలు పడడానికి కారణమయ్యేటటువంటి వాయువు ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం సల్ఫర్ వాయువును గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి పదార్థాలు మండినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేది గాల్లోకి రిలీజ్ కాబట్టి అవి ఆమ్ల వర్షాలకు గురి అవుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా అగ్నిపర్వతాలు బద్దలైనటువంటి పరిస్థితులలో సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్లు వాతావరణంలోకి రిలీజ్ అవుతాయనేటటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. అంటే క్రియాశీలక అగ్నిపర్వతాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేటటువంటి విషవాయువులు వాతావరణంలోకి వెదజల్లబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్లు గాలిలో కలవడం వల్ల ఈ వాయువులు కలిసినటువంటి గాలి పైకి వెళ్ళినటువంటి క్రమంలో, తేలికై పైకి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ వర్షాలు పడేటటువంటి పరిస్థితులలో అక్కడ ఈ మెరుపులు, ఉరుములు సంభవించేటటువంటి క్రమంలో అత్యధిక పీడనము మరియు వేడి వెలువడుతుంది. కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులలో అవి నీటితో చర్యనొంది ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే, ఈ సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ వెలువడేటటువంటి ప్రాంతాలలో ఆమ్ల వర్షాలు ఎందుకు వస్తాయి అంటే ఇది మూల కారణంగా మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవచ్చు. సో సల్ఫర్ వెలువడేటటువంటి ప్రాంతాలలో ఎక్కువగా ఆమ్ల వర్షాలు కురుస్తాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంతాలు ఏవి అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తే క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా శిలాజ ఇంధనాలను ప్యూరిఫై చేసేటటువంటి ప్రాంతాలలో కూడా ఈ ఆమ్ల వర్షాలు కురుస్తాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అత్యధికంగా ఏర్పాటైనటువంటి పారిశ్రామిక వాడల ప్రాంతాలలో కూడా ఈ ఆమ్ల వర్షాలు కురుస్తున్నటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటే ఆ ప్రాంతంలో నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ కూడా ఏర్పడతాయి. తర్వాత గాలిలో కలిసినటువంటి ఈ కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా బయోగ్యాస్ ప్లాంట్లలో రిలీజ్ అయ్యేటటువంటి మీథేన్కు సంబంధించినటువంటి గ్యాసెస్, అదేవిధంగా ఓజోన్ లాంటి వాయువులు ఇవి ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి. వాస్తవానికి వాతావరణం అనేది సూర్యుడి నుంచి డైరెక్ట్గా వేడెక్కేటటువంటి పరిస్థితులు ఉండవు. ఈ సూర్యరశ్మి అనేది భూమి మీద పతనం చెందినప్పుడు మొట్టమొదటగా భూమి యొక్క ఉపరితలం వేడెక్కుతుంది. ఈ భూమి యొక్క ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతను దానిని ఆనుకొని ఉన్నటువంటి వాతావరణ పొరలు గ్రహించడం వల్ల ఒక్కొక్క వాతావరణ పొర క్రమక్రమంగా వేడెక్కుతుంది. ఈ విధంగా కొంత భాగమేమో వాతావరణం నుంచే ఆ వేడి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఈ కాలుష్యకారక వాయువులు అత్యధికంగా పోగుపడడం వల్ల రిఫ్లెక్ట్ కాబడేటటువంటి ఆ ఉష్ణరాశిని అవే తమలో ఇముడ్చుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అనూహ్యంగా వేడెక్కేటటువంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి టెర్మినాలజీ తోటి సూచిస్తాము. ఈ గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణమైనటువంటి వాయువు ఏది, వాయువు కానిదేది అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, దానికి ప్రధాన కారణంగా ఏ వాయువులు పనిచేస్తున్నాయి అనేటటువంటి అంశాలను కనుక మనం గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి సమాధానాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు ఈ బయోగ్యాస్ ప్లాంట్లలో నుంచి వెలువడేటటువంటి మీథేన్ గ్యాస్ ఇవి వాతావరణంలోకి ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల అవి సూర్యరశ్మిలోని వేడిని అత్యధికంగా అవే గ్రహించుకొని వాతావరణ పొరల నుంచి రిఫ్లెక్ట్ కాకుండా చేస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అనూహ్యంగా వేడెక్కేటటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి పదజాలంతో సూచిస్తాము. ఇక్కడ నీటికి సంబంధించి వివిధ రూపాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు గతంలో చాలాసార్లు వచ్చినాయి. ఇక్కడ ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉండేటటువంటి ఒక పదార్థంగా నీరు మనం గుర్తుంచుకోవాలి. ద్రవ రూపంలో నీరుగా, ఘన రూపంలో మంచుగా, అదేవిధంగా వాయు రూపంలో నీటి ఆవిరిగా ఉండేటటువంటి ఒక లక్షణంగా ఇక్కడ మనం నీటిని గుర్తుంచుకోవచ్చు. తర్వాత నీటికి సంబంధించి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చల్లని నీటి కంటే వేడి నీటికి అత్యధిక శక్తి ఉంటుందని, వేడి నీటితో పోలిస్తే నీటి ఆవిరికి అత్యధిక శక్తి ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నీటి ఆవిరికి వేడి నీటి కంటే మరియు చల్లని నీటి కంటే అత్యధిక శక్తి ఉన్నటువంటి కారణంగా పెద్ద పెద్ద టర్బైన్లను తిప్పడానికి వేడి నీటికి బదులుగా నీటి ఆవిరిని వినియోగించడం వలన అవి పెద్ద పెద్ద టవర్లను తిప్పి అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగేటటువంటి క్రమంలో ఈ నీరు క్రూషియల్గా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత నీటికి సంబంధించి ఇది వాతావరణంలోకి రిలీజ్ అయ్యే క్రమంలో ఇక్కడ మనం మరొక పదజాలాన్ని చూసుకోవాలి. దాన్ని తేమ లేకపోతే ఆర్ద్రత అని చెప్పేసి అంటాము. సముద్రాలు, చెరువులు, నదులలో నీరు ఎక్కువగా వాతావరణంలోకి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి నీరు ఎక్కువగా నీటి ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరుతుంది. కాబట్టి ఇక్కడ గాలిలో చేరేటటువంటి నీటి ఆవిరినే గాలిలోని తేమ లేకపోతే ఆర్ద్రతగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. దీని పర్సంటేజ్ ఆధారంగానే మనకు వర్షపాతం సంభవించేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు.
తర్వాత నీరు ఆవిరిగా మారేటటువంటి ఈ పరిస్థితిని మనం ఇక్కడ బాష్పీభవనం అంటాము. అంటే నీరు అనేది వేడిని గ్రహించి నీటి ఆవిరిగా మారేటటువంటి ఈ క్రమాన్నే బాష్పీభవనం అంటాం. దీన్ని మనం ఎవాపరేషన్గా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. 1 సెకను కాలంలో ఆవిరిగా మారినటువంటి ద్రవం యొక్క ఘన పరిమాణాన్ని మనం ఇక్కడ బాష్పీభవన రేటుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాష్పీభవనం అనేది ద్రవాలకు సంబంధించినటువంటి ఉపరితలం యొక్క లక్షణంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఈ ఉపరితలం నుంచి ఎక్కువగా నీటి ఆవిరిగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రకరకాలైనటువంటి ద్రవాలు ఉన్నాయి కాబట్టి వేర్వేరు ద్రవాలకు వాటి యొక్క బాష్పీభవన రేటు అనేది వేర్వేరుగా ఉంటుందనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పెట్రోలు మరియు ఆల్కహాల్ వంటివి త్వరితంగా ఆవిరిగా మారుతాయని, అదేవిధంగా నీరు, నూనె వంటి ద్రవాలు ఆలస్యంగా బాష్పీభవనం చెందుతాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ పెట్రోలు మరియు ఆల్కహాలులలో ఆ రెండింటిలోని అణువులకు మధ్య తక్కువ ఆకర్షణ బలాలు ఉంటాయని చెప్పేసి కనుక మనం అనుకుంటే, ఈ తక్కువ ఆకర్షణ బలాల ప్రభావం వలన పెట్రోలు మరియు ఆల్కహాల్ అనేది త్వరితంగా ఆవిరిగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అయితే నీరు, నూనెలను కనుక కంపేర్ చేసినట్లయితే వాటి యొక్క అణువుల మధ్య ఆకర్షణ బలాలు కొంత ఎక్కువ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈ ఎక్కువగా ఉండేటటువంటి ఆకర్షణ బలాల ప్రభావం వలన అవి ఉష్ణోగ్రతను గ్రహించినా కూడా త్వరగా బాష్పంగా మారినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రధానంగా పెట్రోలు, ఆల్కహాల్ త్వరితంగా ఆవిరిగా మారుతాయని, నీరు, నూనె వంటి ద్రవాలు కొంచెం ఆలస్యంగా ఈ బాష్పీభవనం చెందుతాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత బాష్పాన్ని చల్లార్చినప్పుడు నీరుగా మారేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ సాంద్రీకరణము, కండెన్సేషన్ అనేటువంటి ప్రాసెస్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. ఇక్కడ బాష్పాన్ని చల్లార్చినప్పుడు అది నీరుగా మారేటటువంటి ప్రక్రియని మనం సాంద్రీకరణగా చెప్పుకుంటాము. ఈ సాంద్రీకరణం అనేటటువంటి విధానం వల్లనే మనకు వర్షాలు పడుతున్నాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారి వర్ష రూపంలో పడతాయి కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాంద్రీకరణం అనేటటువంటి ప్రక్రియకు లోను కావడం వలన ఈ వర్షాలు పడే పరిస్థితి ఎదురవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి స్థితి మార్పుల మీద మనకు అత్యధిక ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో భాగంగా నీరు మంచుగా మారేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ ఘనీభవనము లేదా సాలిడిఫికేషన్గా చెప్పుకుంటాం. నీరు దాని యొక్క ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెంటీగ్రేడ్కు చల్లార్చిన పరిస్థితులలో అది మంచుగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఘనస్థితిలోకి నీరు మారేటటువంటి ఈ పరిస్థితిని మనం ఘనీభవనంగా చెప్పుకుంటాము. అదేవిధంగా నీటిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినట్లయితే అది బాష్పంగా లేదా నీటి ఆవిరిగా మారేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి దాని యొక్క వాతావరణంలో కలిసినటువంటి క్రమంలో వాతావరణంతో పాటుగా వాతావరణంలోని గాలితో పాటుగా పైకి వెళ్ళి మేఘాలుగా మారుతుంది. ఈ విధంగా మేఘాలుగా మారినటువంటి ఈ నీరు అనేది నీటి ఆవిరి అనేది చల్లబడి తిరిగి వర్ష రూపంలో భూమిని చేరేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ నీటి చక్రం గురించి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక పట రూపంలో మనకు క్వశ్చన్ అడిగేటటువంటి దాఖలాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక పిక్చర్ని ఇచ్చేసేసి ఈ బొమ్మ దేనికి సంబంధించింది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా మారి చల్లబడి తిరిగి వర్ష రూపంలో భూమిని చేరేటటువంటి ఈ ప్రక్రియని మనం నీటి చక్రంగా చెప్పుకుంటాం. ఈ నీటి చక్రం పదే పదే జరగడం వల్ల భూమి మీద నీటి యొక్క పరిమాణము హెచ్చుతగ్గులకు లోనవుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత నీటికి సంబంధించినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ వేసవి వంటి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడేటటువంటి పరిస్థితులలో అత్యధికంగా భూగర్భ జలాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ భూమి యొక్క అట్టడుగు పొరల్లో ఉండేటటువంటి ఒక మూలకంగా మనం ఫ్లోరైడ్ని పరిగణిస్తాము. ఈ ఫ్లోరైడ్ కలిసినటువంటి ప్రాంతాల్లోని భూగర్భ జలాలను మనం అత్యధికంగా వినియోగించేటటువంటి క్రమంలో ఆ ఫ్లోరిన్ అనేది నీటితో కలిసి పైకి వస్తుంది. ఈ నీటినే మనం స్వీకరించినప్పుడు మనలోని ఎముకల పెరుగుదల ఆగిపోయి గట్టిపడక పెలుసుబారిపోయి ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క కఠినత్వం తగ్గి వంగిపోయేటటువంటి పరిస్థితి, వంకర తిరిగేటటువంటి పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా దంతాలు అనేవి కూడా పచ్చగా మారుతాయి. ఇటువంటి పరిస్థితులన్నిటికీ మూల కారణమైనటువంటి ఈ మూలకంగా మనం ఫ్లోరైడ్ని గమనించవచ్చు. ఫ్లోరైడ్తో వచ్చేటటువంటి ఈ సకల అవకరాలను మనం ఇక్కడ
ఫ్లోరోసిస్ వ్యాధితో అనే పేరుతోటి పిలుస్తామనేటటువంటి అంశాన్ని గమనించుకోవాలి. ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధి ఉన్నటువంటి ప్రాంతాలలోని ప్రజలు అత్యధికంగా సిట్రస్ జాతి లేకపోతే పుల్లని జాతికి చెందినటువంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ ఫ్లోరోసిస్ నుంచి కొంత మేరకు విముక్తి కలిగించేటటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఫ్లోరైడ్ నీరు తాగడం వలన వచ్చేటటువంటి ఒక వ్యాధిగా మనం ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధిని గమనించవచ్చు. ఫ్లోరోసిస్ వ్యాధి రావడం వలన ఎముకలు గట్టిగా ఉండక పెలుసుబారిపోతాయి. అదేవిధంగా వంగిపోవడము, వంకరగా మారడము, తర్వాత పండ్లు అనేవి పచ్చగా మారేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత ఈ కూలింగ్ పాయింట్లలో కానివ్వండి, ఫ్రిడ్జ్లలో కానివ్వండి కనిపించేటటువంటి ఒక అంశంగా హిమీకరణ మిశ్రమం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మంచు, ఉప్పుల యొక్క మిశ్రమాన్ని మనం హిమీకరణ మిశ్రమంగా చెప్పుకుంటాం. దీని వలన నీరు గడ్డగట్టేటటువంటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఇంకా దిగువకు తగ్గిపోవడం వలన అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసినప్పుడు నీరు అనేది పూర్తి స్థాయిలో గడ్డగట్టక అది నీరుగానే ఉండేటటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా దాని యొక్క టెంపరేచరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది కాబట్టి దాంట్లో ఉంచేటటువంటి పదార్థాలు చల్లగా ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రధానంగా ఈ కూల్ డ్రింక్స్కి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లలో, రిఫ్రిజిరేటర్లలో ఈ మంచు, ఉప్పుల మిశ్రమాన్ని దీన్నే హిమీకరణ మిశ్రమం అంటాం. ఈ మిశ్రమాన్ని ఉంచడం వల్ల అక్కడ 0 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నీరు అనేది పూర్తి స్థాయిలో గడ్డగట్టకుండా నీరుగానే ఉంటుంది. అదేవిధంగా దానిలో ఉంచినటువంటి పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుతుంది, లేకపోతే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసేటట్లుగా చూస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మంచు ప్రదేశాల్లో ఆడేటటువంటి ఒక ఆటగా మనం ఇక్కడ స్కేటింగ్ గురించి చెప్పుకుంటాము. ఇక్కడ ఎక్కువ ప్రెషర్ దాని మీద కలిగించినప్పుడు, మంచు మీద కలిగించినప్పుడు అది నీరుగా మారేటటువంటి రేటు పెరుగుతుంది. కాబట్టి పీడనాన్ని పెంచినప్పుడు అక్కడ మంచు అనేది త్వరగా నీరుగా మారుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో సులభంగా జారేటటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. కాబట్టి ఇక్కడ మంచు ప్రదేశాల్లో ఆడేటటువంటి ఒక ఆటగా మనం ఇక్కడ స్కేటింగ్ను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నీటికి విద్యుత్ వాహకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. శుద్ధ పరిస్థితులలో ఉండేటటువంటి నీరుని విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ పరిశుద్ధమైనటువంటి నీటికి మలినాలను కలిపిన ఎడల ఇది విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి విద్యుత్ బంధకంగా ప్రవర్తించేటటువంటి నీటిని విద్యుత్ వాహకంగా మార్చేటటువంటి క్రమంలో నీటికి ఉప్పును కలపాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చిటికెడు ఉప్పు లేకపోతే కొద్దిగా క్షారాన్ని కలిపినటువంటి పరిస్థితులలో పరిశుద్ధమైనటువంటి విద్యుత్ బంధకంగా ప్రవర్తించేటటువంటి ఆ నీరు విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది, లేకపోతే విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ విద్యుత్తును పంపించడం ద్వారా నీటిని దానిలోని అణుఘటకాలైనటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టేటటువంటి విధానాన్నే మనం ఇక్కడ విద్యుత్ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. విద్యుత్తును పంపించడం ద్వారా నీటిని దానిలోని అణుఘటకాలుగా విడగొట్టేటటువంటి ప్రక్రియనే మనం ఇక్కడ విద్యుత్ విశ్లేషణంగా గుర్తుంచుకోవాలి. దీని ద్వారా వెలువడేటటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్లు 2:1 నిష్పత్తిలో ఉంటాయి అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. నీటి యొక్క ఘనపరిమాణాత్మక సంఘటనలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు ఏ నిష్పత్తిలో ఉంటాయి అనేటటువంటి అంశంలో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దీనికి సమాధానంగా మనం 2:1 అనేటటువంటి నిష్పత్తిని సమాధానంగా చెప్పుకోవాలి. ఒకవేళ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ యొక్క నిష్పత్తిని కనుక మార్చి అడిగినట్లయితే దీనికి సంబంధించినటువంటి సమాధానంగా హైడ్రోజన్ 2 పాలు ఉంటే ఆక్సిజన్ 1 పాలే ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్, హైడ్రోజన్ల నిష్పత్తి అని అడిగిన క్రమంలో 1:2 అనే దాన్ని సమాధానంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత 2 ఘనపరిమాణంల హైడ్రోజన్ 1 ఘనపరిమాణం ఆక్సిజన్తో సంయోగం చెంది 2 ఘనపరిమాణాల నీటిని ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం సమీకరణ రూపంలో కనుక రాసుకుంటే 2H2 + O2 గివ్స్ రైజ్ టు 2H2O అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే 2 ఘనపరిమాణాల హైడ్రోజన్ 1 ఘనపరిమాణం ఉండేటటువంటి ఆక్సిజన్తో చర్య నొందినప్పుడు ఎన్ని ఘనపరిమాణాల నీరు ఏర్పడుతుంది అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా మనం 2 ఘనపరిమాణాల నీరు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత నీటికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం కాఠిన్యతను గురించి డిఫైన్ చేసుకుంటాము. జల కాఠిన్యత ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ ఏ అణుఘటకాలు కలవడం వల్ల, లేకపోతే ఏ ఏ పదార్థాలు కలవడం వల్ల నీటికి ఏ రకమైనటువంటి కాఠిన్యం వస్తుంది,
అదేవిధంగా నీటి యొక్క కఠినత్వాన్ని తగ్గించేటటువంటి క్రమంలో ఏ ఏ ప్రక్రియలు మన మీద ఉన్నాయి అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గతంలో చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఈ ఏరియా నుంచి ఉన్నాయి కాబట్టి చాలా క్షుణ్ణంగా ఈ యొక్క అంశాలను మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. జల కాఠిన్యతకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే సబ్బుతో చర్య ద్వారా నీటి యొక్క రకాలను మనం ఇక్కడ వాటి యొక్క కాఠిన్యత స్థాయిలను మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సబ్బుతో నీటి యొక్క చర్యలను బట్టి నీటిని మనం 2 రకాలుగా విభజిస్తాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా కఠిన జలము మరియు స్వాదు జలం అనేటటువంటి 2 అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకుంటాము. సో సబ్బుతో చర్యను బట్టి నీటిని కఠిన జలము మరియు సాధు జలంగా మనం ఇక్కడ విభజించుకోవచ్చు. సబ్బుతో నురుగునివ్వక తెల్లని పిండి వంటి అవక్షేపాన్ని ఇచ్చేటటువంటి జలాన్ని మనం ఇక్కడ కఠిన జలంగా చెప్పుకుంటాము. అంటే సబ్బుతో ఇవి నురుగనివ్వకుండా విరిగిపోయేటటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. ఈ పరిస్థితులలో ఒక తెల్లని అవక్షేపం లాంటి పదార్థం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి నీటిని మనం ఇక్కడ కఠిన జలంగా చెప్పుకుంటాం. ఏ నీటిలో అయితే సబ్బు బాగా కరిగి వెంటనే నురుగునిస్తుందో అటువంటి నీటిని మనం ఇక్కడ స్వాదు జలంగా చెప్పుకుంటాం. మనకు తాగడానికి పనికొచ్చేటటువంటి జలంగా స్వాదు జలాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. కఠిన జలం అనేది కొద్దిగా పనికి రానటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అయితే ఈ కఠిన జలంలోని లవణాలను తొలగించడం ద్వారా మనం ఆ నీటిని స్వాదు జలంగా మార్చుకొని మన దైనందిన అవసరాలకు వాడుకోవచ్చు అనేటటువంటి అంశంలో ఇక్కడ నీటి యొక్క కాఠిన్యతను లేకపోతే నీటి యొక్క కఠినత్వాన్ని ఏ విధంగా తొలగించవచ్చు అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కఠిన జలం నందు కరిగి ఉన్నటువంటి లవణానికి సబ్బులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లవణము సోడియం స్టియరేట్. సబ్బులో ఉండేటటువంటి ముఖ్యమైన లవణం సోడియం స్టియరేటు. ఈ లవణము నీటిలో కరిగి ఉన్నటువంటి లవణాలు ఈ ద్వంద్వ వియోగం చెందడం వలన ఏర్పడేటటువంటి అవక్షేపం దృష్ట్యా ఆ నీటిని కఠిన జలం అంటాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సబ్బుతో చర్యల వల్ల వచ్చేటటువంటి కఠినత్వం దృష్ట్యా ఈ జల కఠినత్వం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో తాత్కాలిక కఠినత్వాన్ని కలిగి ఉండేటటువంటి జలం కాగా మరొకటి శాశ్వత కఠినత్వాన్ని కలిగి ఉండేటటువంటి ద్రవంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నీటికి ఈ తాత్కాలిక కఠినత్వము అదేవిధంగా శాశ్వత కఠినత్వం అనేవి 2 అంశాలుగా ఉంటాయని చెప్పేసి ఈ తాత్కాలిక మరియు శాశ్వత కఠినత్వాలను తొలగించేటటువంటి విధానాల పరంగా మనకు ప్రశ్నలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఏ కఠినత్వానికి కారణం ఏమిటి అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు కరిగి ఉండటం వలన దానికి తాత్కాలిక కఠినత్వం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా నీటికి తాత్కాలిక కఠినత్వం వీటి వలన వస్తుంది అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్లు ఏ ఒక్కటి కలిసిన అంటే కాల్షియం బైకార్బోనేట్ కరిగినా లేకపోతే మెగ్నీషియం బైకార్బోనేట్ కలిసినా కూడా ఆ నీటికి తాత్కాలిక కఠినత్వం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ తాత్కాలిక కఠినత్వాన్ని తగ్గించేటటువంటి క్రమంలో ఏ ఏ విధానాలు అందుబాటులో ఉన్నాయనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నీటిని మరగ కాచినప్పుడు దాంట్లో ఉండేటటువంటి బైకార్బోనేట్లు వియోగం చెంది కరగనటువంటి స్థితిలో కార్బోనేట్లుగా మారడం వలన ఈ కార్బోనేట్ అనేది వాయువు రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి తాత్కాలిక కఠినత్వం అనేది తొలగించబడుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నీటిని కాచినప్పుడు బైకార్బోనేట్లు వియోగం చెంది కరగని కార్బోనేట్లుగా మారడం వలన ఈ తాత్కాలిక కఠినత్వం అనేది తొలగిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక విధానాన్ని ఈ కఠిన జలానికి తడి సున్నాన్ని కలపడం వల్ల ఈ తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కఠిన జలానికి లేకపోతే తాత్కాలిక కఠినత్వం ఉన్నటువంటి జలానికి తడి సున్నాన్ని కలపడం ద్వారా దాని యొక్క తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క సల్ఫేట్లు క్లోరైడ్లు కరిగి ఉన్నట్లయితే ఆ నీటికి శాశ్వత కఠినత్వం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు కలిగినటువంటి క్రమంలో తాత్కాలిక కఠినత్వం వస్తుందని, కాల్షియం మెగ్నీషియంల యొక్క సల్ఫేట్లు క్లోరైడ్లు కలిగినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆ నీటికి శాశ్వత కఠినత్వం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. శాశ్వత కఠినత్వాన్ని తాత్కాలిక కఠినత్వం తొలగించినట్లుగా తొలగించలేము. అంటే తాత్కాలిక కఠినత్వాన్ని నీటిని మరిగించడం ద్వారా
తొలగించేసినా కూడా శాశ్వత కఠినత్వం అనేది ఈ నీటిని మరిగించడం ద్వారా తొలగించలేమనేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ తాత్కాలిక కఠినత్వం కలిగినటువంటి నీటిని మరిగించడం వలన అక్కడ దాంట్లో ఉండేటటువంటి కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు కరగనటువంటి కార్బోనేట్లుగా మారి అది అవక్షేపంగా మారడం వలన అక్కడ ఆ నీరు ఈ స్వాదు జలంగా మారుతుందనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే దీనికి సంబంధించినటువంటి ఒక సమీకరణాన్ని మనం చూస్తే కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ వెలువడంతో పాటుగా నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి వస్తాయి. కాబట్టి వీటి యొక్క అవక్షేపాలను మనం మొత్తం ప్యూర్ చేసినప్పుడు అది స్వాదుజలంగా మారుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సమీకరణ రూపం కనుక చూసినట్లయితే CaHCO3 taken twice implies CaCO3 plus H2O plus CO2. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయు రూపంలో వెళ్ళిపోతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే నీటికి తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించేటటువంటి క్రమంలో మరగ కాచినప్పుడు అక్కడ ఈ కాల్షియం బైకార్బోనేట్ అనేది ఏ ఏ రూపాలలోకి వస్తుంది అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీనికి సమాధానంగా CaCO3 ప్లస్ H2O ప్లస్ CO2లుగా మనం ఇక్కడ ఆన్సర్లను గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం బైకార్బోనేట్ కలిగినటువంటి నీటిని మరగ కాచినప్పుడు అది మెగ్నీషియం కార్బోనేట్ ప్లస్ నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్లుగా విడిపోతుంది. ఈ క్రమంలో ఆ నీటికి ఉండేటటువంటి తాత్కాలిక కఠినత్వం తొలగించబడుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. దీనికి సమీకరణ రూపాన్ని కనుక మనం చూసినట్లయితే MgHCO3 taken twice implies gives rise to MgCO3 ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ CO2 అనేది వాయు రూపంలో నీటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కరగనటువంటి పరిస్థితులలో ఉండేటటువంటి MgCO3 కాస్త స్వాదు జలాన్ని ఇవ్వడానికి సంసిద్ధం అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత తాత్కాలిక నీటిని కఠినత్వం కలిగినటువంటి నీటికి తగినంత తడి సున్నము లేదా సున్నపు నీటిని కలిపినప్పుడు వాటిలో ఉండేటటువంటి బైకార్బోనేట్లు కరగనటువంటి కార్బోనేట్లుగా మారి అవక్షేపంగా విడిపోతుంది. ఈ పరిస్థితులలో కూడా తాత్కాలిక కఠినత్వం తొలగించబడి అక్కడ స్వాదు జలం తయారవుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే దీన్ని ఒక సమీకరణ రూపంలో కనుక రాసుకుంటే కాల్షియం బైకార్బోనేట్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ మెగ్నీషియం కార్బోనేట్ ప్లస్ నీరుగా మనం ఇక్కడ చూస్తాము. అంటే తడి సున్నాన్ని కలిపినప్పుడు స్వాదు జలం కఠిన జలం నుంచి ఏ ఏ అంశాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశంలో కనుక మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తే కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం కార్బోనేట్ ఏర్పడడంతో పాటుగా ఆ నీరు అనేది స్వాదు జలంగా మారుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. MgHCO3 taken twice plus CaOH2 గివ్స్ రైస్ టు CaCO3 ప్లస్ MgCO3 ప్లస్ 2H2Oగా ఇక్కడ మనం ఈ సమీకరణ రూపాన్ని చూసుకోవచ్చు. ఒకవేళ సమీకరణాన్ని ఇచ్చేసి దీన్ని తుల్యం చేయమనేటటువంటి పరిస్థితులలో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేకపోతే ఈ సమీకరణాన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఇస్తూ దీంట్లో ఏది సరి అయినది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమీకరణాలను కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నీటికి చాకలి సోడాను కలపడం ద్వారా సోడియం కార్బోనేట్ను కలపడం ద్వారా తాత్కాలిక మరియు శాశ్వత కఠినత్వాన్ని తొలగించవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాల్షియం బైకార్బోనేట్ ప్లస్ సోడియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ సోడియం బైకార్బోనేట్. దీన్ని ఇక్కడ మనం సమీకరణ రూపంలో కనుక రాసుకున్నట్లయితే CaHCO3 taken twice ప్లస్ Na2CO3 గివ్స్ రైస్ టు CaCO3 ప్లస్ Na2CO3గా మనం ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు. ఈ రకమైనటువంటి క్రమంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవే కాకుండా ఆధునిక పద్ధతులలో శాశ్వత కఠినత్వాన్ని శాశ్వతంగా తొలగించేటటువంటి పద్ధతులను కూడా మనం ఇక్కడ చూడాలి. వీటిలలో మొదటి పద్ధతిగా మనం పెర్మ్యూటిట్ పద్ధతిగా చెప్పుకుంటాము. ఒక స్తూపాకార పాత్రలో సోడియం పెర్మ్యూటిట్ను బాగా కూర్చి దాంట్లోకి కఠిన జలాన్ని ప్రవేశపెట్టినప్పుడు కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్లు పెర్మ్యూటిట్లుగా మారిపోయి అవి పాత్రలో నిలిచిపోతాయి. పాత్ర అడుగు భాగం నుంచి స్వాదు జలాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పెర్మ్యూటిట్ పద్ధతి తెలియజేస్తుంది. ఈ ప్రక్రియ ఒకవేళ మందకొడిగా కొనసాగేటటువంటి క్రమంలో దాన్ని స్పీడప్ చేయడం కోసం దాంట్లో కలిగే ఏం కలపాలి అనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం సోడియం క్లోరైడ్ను కలపాలనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అంటే పెర్మ్యూటెడ్ పద్ధతిలో స్వాదు జలము ఎక్కువ వేగంగా కనుక లభ్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో దానికి సోడియం క్లోరైడ్ను కలపడం ద్వారా
ఆ స్వాదు జలాన్ని పొందేటటువంటి ప్రక్రియను మనం స్పీడప్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక పద్ధతిగా శాశ్వత కఠినత్వాన్ని తొలగించేటటువంటి మరొక పద్ధతిగా మనం ఇక్కడ అయాన్ల మార్పిడి పద్ధతి గురించి చెప్పుకుంటాము. ఇక్కడ కఠిన జలంలో కాల్షియం అయాన్లు మరియు మెగ్నీషియం అయాన్లు ఉంటాయి. ఇక్కడ ఈ అయాన్లతో ధనాత్మక అయాన్లు మరియు రుణాత్మక అయాన్లను చర్యనందించడం ద్వారా ఇక్కడ జల కాఠిన్యత్వాన్ని తొలగించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి ఈ H+ అయాన్లు మరియు OH- అయాన్లు చర్యనందడం ద్వారా నీరుగా మారుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక పాత్రలో 2 స్తూపాకార పాత్రలను తీసుకొని వాటిని A మరియు Bలుగా నామకరణం చేసుకుంటే ఏ పాత్రలో 0 కార్బ్ అనేటటువంటి పదార్థాన్ని, B పాత్రలో D అసిటైట్ అనేటటువంటి పదార్థాన్ని ఉంచుతాము. ఇక్కడ A అనేటటువంటి పాత్రను లేకపోతే 0 కార్బ్ ఉండేటటువంటి పాత్రను క్యాటయాన్ ఎక్స్చేంజర్ అని, అదేవిధంగా B పాత్రను లేదా D అసిటైట్ ఉండేటటువంటి పాత్రను యానయాన్ ఎక్స్చేంజర్గా మనం ఇక్కడ పేర్కొంటాము. ఈ పాత్రల ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు సోడియం కార్బోనేట్లను పంపడం ద్వారా అయాన్ల యొక్క సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు. సో ఈ పరిస్థితులలో శాశ్వత కాఠిన్యత్వం తొలగించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్లలో కానివ్వండి లేదా రక్షిత మంచినీటి సరఫరా క్రమంలో కానివ్వండి ఉండేటటువంటి దశల మీద ఆ జరిగేటటువంటి ప్రాసెస్ల మీద కూడా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఈ నీటిని శుభ్రపరిచేటటువంటి క్రమంలో 3 దశలు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుంచుకుంటే దీంట్లో మొదటిదిగా నీటిని నిల్వ చేయడము, రెండవ పద్ధతిగా నీటిని శుభ్రపరచడం, మూడవ పద్ధతిగా సరఫరా చేసేటటువంటి పద్ధతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కుళాయిల ద్వారా పంపిణీ చేయబడేటటువంటి రక్షిత మంచినీటి పథకాలలో ఉండేటటువంటి దశలుగా నిల్వ చేయుట, శుభ్రపరచుట మరియు సరఫరా చేయుట అనేటటువంటి దశలను ప్రధానంగా పేర్కొంటాం. ఇక్కడ ఈ ప్రక్రియలో భాగంగా నీటిలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి హానికారక సూక్ష్మజీవులను చంపివేసేటటువంటి క్రమంలో ఆ పద్ధతిని ఏమంటారు అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇటువంటి బ్యాక్టీరియా, హానికారక బ్యాక్టీరియా ఉన్నటువంటి నీటిలోకి మనం క్లోరిన్ వాయువును పంపించడం ద్వారా అందులో ఉండేటటువంటి సూక్ష్మజీవులను సమర్థవంతంగా చంపివేయవచ్చు లేదా తొలగించవచ్చు అనేటటువంటి క్రమంలో ఆ ప్రక్రియను మనం క్లోరినేషన్ అంటాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత నీటిని తుషార రూపంలో గాలిలోకి పంపు చేసి నీటిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆ సూర్యరశ్మి ద్వారా సూక్ష్మజీవులను చంపేటటువంటి క్రమంలో ఈ ప్రక్రియను మనం ఏరేషన్ అంటాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏరేషన్ ప్రక్రియ అంటే నీటిని తుషార రూపంలో లేక ఆవిరి రూపంలో లేక బిందువుల రూపంలో గాలిలోనికి పంపించి అక్కడ సూర్యరశ్మికి సమక్షంలో లేదా సూర్యరశ్మి సహాయంతో నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపే ప్రక్రియగా మనం ఇక్కడ ఏరేషన్ గుర్తుంచుకుంటాము. తర్వాత ఈ పశువుల పేడను గోబర్ గ్యాస్ ప్లాంట్ల ద్వారా లేకపోతే బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ రహిత స్థితిలో జరిపేటటువంటి చర్యల వలన అక్కడ గోబర్ గ్యాస్ ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండేటటువంటి గ్యాస్గా మనం మీథేన్ గ్యాస్ని పరిగణిస్తాము. ఇక్కడ మనకు గృహాలలో ఉండేటటువంటి ఎల్పిజిలో బ్యూటేన్ అనేది ఎక్కువగా ఉంటే గోబర్ గ్యాస్లో ఎక్కువగా ఉండేటటువంటి దానిగా మీథేన్ గ్యాస్ని మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ వాతావరణానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కనుక చూసినట్లయితే పవనాల గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ గాలి అనేది ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండేటటువంటి పరిస్థితి లేని స్థితిని మనం ఇక్కడ గమనించుకుంటే ఈ గాలి అనేది ఎప్పుడు కూడా అధిక పీడన ప్రదేశం నుంచి అల్పపీడన ప్రదేశానికి ప్రవహిస్తుంది లేకపోతే వస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అధిక పీడనం కానివ్వండి అల్పపీడనం కానివ్వండి ఏర్పడేటటువంటి పరిస్థితులను కనుక మనం గమనించుకున్నట్లయితే సూర్యరశ్మికి భూమి వేడెక్కుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఎక్కడైతే భూమి వేడెక్కుతుందో ఆ భూమి దానికి ఆనుకొని ఉన్నటువంటి వాతావరణ పొరలను కూడా వేడెక్కిస్తుంది. ఈ విధంగా వేడెక్కినటువంటి వాతావరణ పొరలు వాటి యొక్క సాంద్రత తక్కువ కావడం వల్ల తేలిక అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. ఈ పరిస్థితులలో ఆ ప్రదేశంలో ఏర్పడినటువంటి పరిస్థితిని అక్కడ అల్పపీడన పరిస్థితిగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గాలి మొత్తం కూడా వేడెక్కి సాంద్రత తగ్గడం వల్ల పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుందో ఆ ప్రాంతంలోనికి అధిక పీడనం ఉన్నటువంటి గాలి అధిక పీడనంలో ఉన్నటువంటి ప్రదేశాల నుంచి గాలి అనేది వేగంగా వీస్తుంది కాబట్టి ఈ వీచేటటువంటి గాలిని మనం పవనంగా చెప్పుకుంటాం.
ఈ పవనాల సహాయంతో పెద్ద పెద్ద టర్బైన్లను తిప్పడం ద్వారా అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకొని దానిని దైనందిన అవసరాలకు వాడుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ప్రధానంగా పవనాలలోని రకాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచ పవనాలు, స్థానిక పవనాలు మరియు ఋతుపవనాలు అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. వాతావరణంలో నీటి ఆవిరి కలిగి ఉండేటటువంటి పరిస్థితులను మనం ఆర్ద్రతగా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ వర్షపాతం ఒక ప్రాంతంలో పడినటువంటి వర్షపాతంని కొలిచేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి సాధనంగా వర్షమాపకము లేకపోతే రెయిన్ గేజ్ గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా గాలిని మనం బరువు ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఇది తనకు ఉండేటటువంటి బరువు దృష్ట్యా కొన్ని రకాలైనటువంటి పీడనాలను కలుగజేస్తుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇదే క్రమంలో మనకు ఈ పాదరస భారమితిలోని పాదరస మట్ట మీద ఈ గాలి యొక్క పీడన ప్రభావం వల్లనే అక్కడ దానిలోని హెచ్చుతగ్గులు వస్తాయనేటటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకుంటే ఈ గాలి కలుగజేసేటటువంటి పీడనాలు 3 రకాలని, దీంట్లో ఒకటి ఊర్ధ్వపీడనంగా, రెండవది అధపీడనంగా, మూడవది పార్శ్వపీడనంగా చెప్పుకుంటాము. ఊర్ధ్వపీడనం అంటే గాలి పై దిశలో లేదా ఊర్ధ్వ దిశలో కలుగజేసేటటువంటి పీడనాన్ని మనం ఊర్ధ్వపీడనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా గాలి క్రింది దిశలో లేకపోతే అధో దిశలో కలుగజేసేటటువంటి పీడనాన్ని మనం అధపీడనంగా చెప్పుకుంటాం. ప్రక్కల వైపుకి కలుగజేసేటటువంటి ఈ గాలి కలుగజేసే పీడనాన్ని మనం పార్శ్వపీడనంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొట్టమొదటగా గాలికి సంబంధించి గాలిలో ఉండేటటువంటి వివిధ అణుఘటకాలు మరియు వాటిలలోకి కాలుష్య కారకాలు ఏ విధంగా చేరుతున్నాయి, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఏ వాయువులను అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయువులుగా వారు గుర్తించారనేటటువంటి అంశాలు, తర్వాత ఆమ్ల వర్షాలు కురిసేటటువంటి క్రమంలో ఆమ్ల వర్షాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా గాలిలో ఉండేటటువంటి అణుఘటకాల దృష్ట్యా అక్కడ ఆ అణుఘటకాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ గ్రీన్ హౌస్ గ్యాసులకు కారణమయ్యేటటువంటి పరిస్థితులు ఏమేమి ఉన్నాయి అనేటటువంటి అంశాలలో, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఈ వాతావరణం ఏ విధంగా వేడెక్కుతుంది అనేటటువంటి అంశాలలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. తర్వాత నీటికి సంబంధించినటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే నీటిలోని స్థితి మార్పుల ఆధారంగా ఆయా ప్రక్రియలను ఏమంటామనేటటువంటి అంశంలో, తర్వాత ఏ ప్రక్రియ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా లాభదాయకమైనటువంటి అంశంలో మనం ఇక్కడ అనేక విషయాలను చర్చించుకున్నాం. తర్వాత నీటికి సంబంధించి వివిధ కఠినత్వ స్థాయిలు ఏ విధంగా ఉంటాయి, అసలు నీటికి కఠినత్వము ఏ విధంగా చేకూరుతుంది, దాన్ని తొలగించేటటువంటి క్రమంలో ఏ పద్ధతులు ఉన్నాయి అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు అధికంగా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలను క్షుణ్ణంగా నేర్చుకొని దానిని ఏ ప్రశ్న సరళి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశంలో మనకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించి అధిక మార్కులు పొందేటటువంటి అవకాశాన్ని, అదేవిధంగా ఈ జాబ్ సెక్యూరింగ్ దశలో ఇది కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.